తెల్ల బంగారం తయారీకి పెట్టింది పేరుగా చెప్పుకునే కాశీబుగ్గ పలాసలు పట్టణంలో గత నెల 7వ తేదీన ఒక జ్యువెలరీ షాపులో నలుగురు వ్యక్తులు మొత్తం జ్యువెలరీ అంతా దోచుకుపోయారు. ఈ విషయాన్ని డే 1 నుండి పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. 25 రోజుల అనంతరం ప్రస్తుతం ఆ ముఠాను పట్టుకొని అరెస్ట్ చేశారు. కాకపోతే వారు ఎటువంటి ప్రణాళిక రూపొందించుకొని ఆ జ్యువెలరీ షాప్లో ఆ ఆభరణాలు దోచుకెళ్లారనే విషయం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఐ రామకృష్ణ అంటున్నారు. చూస్తే కనుక అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా ఐడెంటిఫై చేశారు. ఒక బంగారం షాప్లో ఈరోజు ఇటువంటి పట్టపగలు దోపిడీ ఎటువంటి టాస్క్ తీసుకున్నారు? మీరు తీసుకున్న ప్రెస్టేజెస్లో మూలాలన్నీ దొరికినట్టుగా ఈ నేరం అనేది మెయిన్గా బంగారం షాప్ అనేది ఒక లోన్లీ ప్లేస్లో ఉంది. మరియు అందులో ఉన్న వ్యక్తి కూడా 75 సంవత్సరాల ఏజ్ పర్సను. అతను కూడా ఎటువంటి హెల్పర్ని కానీ వర్కర్ని కానీ పెట్టుకోలేదు. దానివల్ల దాన్ని వీళ్ళు టార్గెట్ చేశారు. మెయిన్ టార్గెట్ చేయనా కూడా కారణం అంతర్రాష్ట్ర దొంగలు వచ్చి మన దగ్గర చేయడానికి మనం ఉన్న పోలీసింగ్కి చాలా తక్కువ. కాకపోతే లోకల్గా ఉన్న ప్రీవియస్గా ఆ ముఠాతో రిసీవర్గా ఉన్న అస్కాకు చెందిన తిరుమల పాత్ర అలియాస్ హరిహోమ్ అనే అతను పలాస వచ్చి జీడిపికల వ్యాపారం చేసి స్థిరపడ్డాడు. వాళ్ళు ఇతను కాంటాక్ట్ అయ్యి నేరం గురించి అడగగా ఇతను రక్కీ చేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇతను ధైర్యం చేసుకుని వాళ్ళు వచ్చి ఆపరేట్ చేశారు. దానివల్ల సుమారు 800 గ్రాముల బంగారం దోచుకెళ్లారు. ఇందులో 9 నెంబర్స్ ఆపరేట్ చేశారు. అందులో 3 బైకులు, ఒక కారు వాడడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా మనం పట్టుకోవడం జరిగింది. ఫస్ట్ మనం ఈ భువనేశ్వర్ గ్యాంగ్ ఏదైనా వైపు గ్యాంగ్ అంతా చేస్తా అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు 2 గ్యాంగ్లు ఆపరేట్ చేశాయి. అందులో గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర సోరిసొత్తు రికవర్ చేయడం జరిగింది. రిమైనింగ్ గ్యాంగ్లు కూడా ఐడెంటిఫై చేస్తాము. చేసి డెఫినెట్గా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. రిమైనింగ్ ప్రాపర్టీ కూడా రికవర్ చేస్తాం. చూస్తే కనుక బంగారం షాపుని లూటీ చేసేందుకు వాళ్ళు ఎన్ని రోజులుగా రెక్కి చేశారు. ఆ రోజు యూనిఫారంలో పోలీసు అని అదేవిధంగా జిఎస్టీ ఆఫీసర్లు అని చెప్పడం, వారికి వ్యాపారికి బేడీ లేడు, ఈ పరిణామాలన్నీ కూడా వారికి లోన్లీ ప్లేస్ కాబట్టి దోహదపడింది. లోన్లీ ప్లేస్ అవడం వల్ల దోహదపడిందండి. దాని ముందు కూడా రేషన్ షాప్ ఉంది, అక్కడ పబ్లిక్ కూడా ఉన్నారు. వీళ్ళు వాకీటాకీ పెట్టుకున్నారు. ప్లస్ జిఎస్టీ అధికారులని ఓపెన్గా చెప్పుకుంటూ తనిఖీ చేయాలని మాట్లాడుకుంటూ వచ్చారు. దాని ప్రజలు కూడా జిఎస్టీ వాళ్ళు వచ్చి తనిఖీ చేస్తాననే భ్రమలో ఉన్నారు. దానివల్ల ఈజీ వాళ్ళు దొంగతనం చేసి వెళ్ళిపోవడానికి అవకాశం దొరికింది. ఏట్లు ఈరోజు అంతర్రాష్ట్ర ముఠాగా ఐడెంటిఫై చేయడానికి లభించింది. అంటే టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని ద్వారా వీళ్ళు పట్టుకోవడం జరిగింది. రిమైనింగ్ కూడా అదే పందాల్లో పట్టుకోవడం జరుగుతుంది. 5గురిని అరెస్ట్ చేసిన దగ్గర ప్రాపర్టీ ఏం రికవర్ అయింది? పోయింది 800 గ్రాములు. ఎంత రికవర్ చేస్తే వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయా లేదా సెల్ ఫోన్లు? అదేవిధంగా ఈ కార్లు, అసలు కార్ల పరంపర మొత్తం ఈ గ్యాంగులు 2 గ్యాంగులు ఒక యూపీకి సంబంధించి 5 అని చెప్తున్నారు. వీళ్ళకి 5. వీళ్ళ దగ్గర వీళ్ళు షేర్ వచ్చింది, రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు షేర్ వచ్చిన దాంట్లో కొంత బంగారం అమ్మి 11 లక్షలు పెట్టి 2 కార్లు కొన్నారు. ప్రీవియస్గా 2 కార్లు కూడా నేరానికి వాడారు. దానివల్ల చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు వెపన్స్ యూజ్ చేసి సంస్కృతి ఉంది. ప్రీవియస్గా కూడా పోలీస్ ఫైరింగ్ మీద ఎగ్నెస్ట్ ఫైరింగ్ అయితేనేమి, డకాయిటీ కేసులు అయితేనేమి, ఓ 40 కేసుల వరకు కూడా ఈ ముద్దాల మీద మన ఏదైతే అరెస్ట్ చేసిన ముద్దాల మీద 40 కేసెస్ వరకు ఉన్నాయి. దాంట్లో భాగంగా వాళ్ళు వెపన్ క్యారీ చేసి సంస్కృతి ఉంది కాబట్టి దీనికి కూడా వెపన్ క్యారీ చేసి నేరం చేశారు. అందులో భాగంగా వాళ్ళందరూ అరెస్ట్ చేయడం జరిగింది. పట్టుకున్నప్పుడు లైఫ్ అండ్ డెత్ బేస్ మీద పట్టుకోవడం జరిగింది. పోలీసు ఇప్పుడు కూడా వెల్ ట్రైన్ కాబట్టి, మొరైల్ అప్పు ఉంటుంది కాబట్టి ఈజీగా అప్రహెండ్ చేయడం జరిగింది. వెపన్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ చోరీలో ఒక గ్యాంగ్ మాత్రమే పోలీస్ చిక్కారు, ఇంకొక గ్యాంగ్ చిక్కాల్సిన అవసరం ఉంది. బ్యాలెన్స్ రికవరీ వారి దగ్గర నుంచి చేయాల్సింది. అంటే వాళ్ళు షేర్ చేయవలసి ఉంది. ఇంక వాళ్ళ దగ్గర నుంచి ఒక గ్యాంగ్ అని కాదు, రిమైనింగ్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళు డెఫినెట్గా పట్టుకోవడం జరుగుతుంది. చూస్తే కనుక పలాస వెంకటేశ్వర జ్యువెలరీ షాప్లో జరిగినటువంటి చోరీ విషయంలో పోలీసులు మాత్రం ప్రతిష్టాత్మక తీసుకున్నారు. ఎవరైతే 2 గ్యాంగులు యూపీ, ఒడిశాకు సంబంధించిన 2 గ్యాంగులు వారు చోరీకి ఉపయోగించిన ఆ 2 కార్లు కాక చోరీ సొత్తుతో కొన్నటువంటి ఈ 2 కార్లు మొత్తం 4 కార్లు కూడా స్వాధీనం చేసుకోవడంతో పాటు 2 తుపాకీలు కూడా స్వాధీనం చేసుకున్నారు. 2,50,000 రూపాయల క్యాష్, 256 గ్రాములు అంటే 800 గ్రాములు పోగా 258 గ్రాములు మాత్రం రికవర్ అయింది. ఇది ఒక ముఠా. ఇకపోతే యూపీకి సంబంధించిన ముఠా ఏదైతే ఉందో ఆ ముఠాను కూడా అదుపులో తీసుకునేందుకు పోలీసులు ఇప్పటికే బృందాలుగా గాలిస్తున్నారు. మరొక చూస్తే కనుక 6 నెలల పాటు ఒంటరిగా ఉన్నటువంటి ఆ షాపును మాత్రం టార్గెట్ చేశారు. వీళ్ళందరూ కూడాను రాష్ట్ర ముఠా సభ్యులుగా చెబుతారు. ప్రస్తుతం 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు మాత్రం మిగతా 4 కోసం గాలింపు చర్య ముమ్మరం చేస్తున్నారు. జిల్లాలో ఇటువంటి సంస్కృతి మును పెండడం లేని నేపథ్యంలో పలాసలో ఒక గోల్డ్ షాప్లో పూర్తిగా గోల్డ్ని చోరీ చేసి పగలు 12:35 నిమిషాలకి ఆ షాప్లో చొరబడ్డారు. వాళ్ళ యూనిఫారం మీద కూడా పోలీసు అని ఉంది. అదేవిధంగా వారు
జిఎస్టీ అధికారులు చెప్పడం, ఈ పరిణామాలన్నీ కూడా స్థానికులకి ఎటువంటి అనుమానం రాకుండా వారు చోరీ చేయడానికి దోహదపడింది. కాబట్టి దీనికి ప్రధాన సూత్రధారుడు అయినటువంటి ఎవరైతే జీడి వ్యాపారి ఉన్నాడో ఆయన మాత్రం గతంలో ఇటువంటి దొంగ బంగారాలు కొనుగోలు చేస్తూ విక్రయాలు చేపడుతుండే. కాకపోతే నష్టాలు రావడంతో ఈరోజు దొంగ బంగారం విక్రయాలు ఎవరు అమ్ముతున్నారో అని పసిగట్టి గ్యాంగ్కి ఇంటిమేట్ చేశారో, ఆ గ్యాంగ్కి ఇంటిమేట్ చేయడం వాళ్ళు వచ్చి మాత్రం ఈరోజు రెక్కి వేసి మరి ఆ షాపులు లూటీ చేయడం జరిగింది. 7వ తేదీ జరిగినటువంటి ఈ కేసులో పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో పట్టు సాలించారు. అందరూ బృందాలుగా విడిపోయి ఈరోజు పూర్తి స్థాయిలో రికవరీ చేసేందుకు వారు చేసిన ప్రయత్నం దోహదపడింది. ఎవరైతే ఈ గ్యాంగ్ ఉన్నారో ఆ గ్యాంగ్ 5గురు, మరి ఇంకొక గ్యాంగ్ దొరకాల్సి ఉంది. 800 గ్రాముల బంగారం చోరీ చేసిన దాంట్లో కేవలం 250 గ్రాముల బంగారం మాత్రమే రికవర్ అయింది. ఉన్న బంగారం అంతా కూడా రెండో గ్యాంగ్ ఉంది, వారి దగ్గర ఉందని ఒక నిర్ధారణకు వచ్చిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసును మాత్రం ప్రతిష్టాత్మక తీసుకున్న పోలీసు యంత్రాంగం పురోగతి సాధించడంలో 25 రోజుల్లోనే ఈ కేసును ఛేదించడంలో సక్సెస్ అయ్యారనడంలో ఎటువంటి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.